సాంప్రదాయాలని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన దాన్ని అంతటి మహాపాపం నేను చేస్తానా చెప్పండి? చేసి ఎన్ని రోజులు నేను బతికుండగలనా? ఈ పాటికే ఆమె ఆగ్రహానికి బలైపోయి ఉండేదాన్ని. అవునమ్మా, నిహారిక ఎప్పుడు నాతో ఏముంటుందో తెలుసా? నా జీవితం అమ్మవారి సేవకే అంకితమని నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటుంది. నేను నిహారిక ఈ వంశ కీర్తిని, నీ పేరుని నిలబెడదామని నిరంతరం ఎంత తాపత్రయపడుతుంటామో తెలుసా? మీ దగ్గర ఎలాంటి తప్పు లేనిదే ఎందుకు అలా చెప్తారు? మా గురించో, బావ వాళ్ళ గురించో, వదిన వాళ్ళ గురించో చెప్పచ్చు కదా. అయిపోయింది నిహారిక. అమ్మవారు నువ్వు మామూలుగా మారడానికి ఇచ్చిన సమయం అయిపోయింది. నీ పాపం పండింది. ఎవరో నలుగురు బయట నుంచి వచ్చి నిహారిక మీద నిందలు వేసేస్తే మీరెలా నమ్ముతున్నారత్తయ్య? అందుకు తగ్గ ఆధారాలేవి? అందుకు తగ్గ సాక్ష్యాలేవి? విచారణ జరపకుండానే మీరు అనుమానించేస్తారా? అనకూడదు గాని మీరు కూడా అప్పుడప్పుడు తొందరపడుతుంటారు అత్తయ్య. నా కొడుకు కోడలు తప్పు చేశారనడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఉంది. ఏంటది? మాతో మాట్లాడిన కాల్స్ ఉన్నాయి. లాస్ట్ కాల్ ప్లే చేస్తాను, వినండి. హలో, దుకాణం సర్దుకొని వెళ్ళిపోమని చెప్పాను కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా విగ్రహం విషయం మాట్లాడదామని చేశాను. ఈ ఇంటి నుంచి విగ్రహం బయటికి వస్తుందో లేదో తెలియదు గాని నీ వల్ల నేనైతే బయటికి పోయేలా ఉన్నాను. ఇది సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? రే కృష్ణ, దీనికి నీ సమాధానం ఏంటి? నాన్న, ఈ డేవిడ్ చెప్పింది నమ్మకండి నాన్న. ఈ డేవిడ్ ఫేక్ రికార్డింగ్ సృష్టించాడు నాన్న. ఈ చరణ్ గాడు, ఆ కాళీగాడు, వీడు ఏం చెప్తే అది విని నీ దగ్గర మా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరో పరిచయం లేదు అన్నావు, మరి అందరి పేర్లు ఎలా చెప్తున్నావు బావా? అన్నయ్య నిహారికలు మనింటికి చేయాలనుకున్న ద్రోహం ఆధారాలతో సహా బయటపడిపోయిందమ్మా. ఇప్పుడు వీళ్ళనేం చేస్తావు? నువ్వు మంచిదానివనుకొని మేమంతా నీకు సపోర్ట్గా ఉన్నాం. పోయి పోయి అమ్మవారి విగ్రహానికి ఎసురు పెట్టావా? మేమేదో అవని మీద కోపంతో నీతో చేతులు కలిపాం కానీ మాకే వెన్నుపోటు పొడుస్తావనుకోలేదు. అనకూడదు గాని పెద్దవాళ్ళందరితో సహా మా అందరినీ వేదవల్ని చేసేసావుగా. ఇంకో విషయం అత్తయ్య, నిహారికది మీ జాతకం కాదు, అదే నిజం. అవునమ్మా, మీకు మా మాట మీద నమ్మకం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చూపించండి. నిన్ను ఎంతలా నమ్మానే నమ్మక ద్రోహి నిన్ను! నాలాంటి జాతకం కలిగిన కోడలు దొరికిందని మురిసిపోయాను. 10 ముందు గొప్పగా ప్రకటించుకున్నాను. ఇంతటి విశ్వాసఘాతకురాలివని అనుకోలేదు. ఇందుకేనా నువ్వు పూజలు చేసేటప్పుడు ప్రసాదం చేయకుండా తప్పించుకుంటున్నావు? ఇందుకేనా నువ్వు మా పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నావు? ఇందుకేనా నీకు అమ్మవారు ముక్కుపుడుకు దక్కకుండా చేస్తున్నది? ఏరా,
20 ఏళ్లు నాకు దూరమైన నా కొడుకు మళ్ళీ నాకు కనిపించాడని ఎంతో సంతోషపడితే నా కడుపు మీద తన్నినంత పనిచేస్తావురా నిన్ను. మారండి మారండి అని అవని ఎన్నో రోజుల నుంచి చెప్తూనే ఉంది. చివరికి ఇంతవరకు తెచ్చుకున్నారు. సాగినంత కాలం అన్నీ బాగానే సాగుతాయి నిహారిక. పాపం పండిన రోజున ఇలా అవుతుంది. అమ్మా, ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ ఏంటి? ఇలాంటి దుర్మార్గులతో చేతులు కలిపి డబ్బుకి కక్కుర్తిపడి అమ్మవారికే అపాయం తలపెట్టాలనుకున్నందుకు నా కుటుంబం నుంచి శాశ్వత బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. అత్తయ్య, మేం చేసింది తప్పే. మమ్మల్ని ఈసారికి క్షమించి వదిలేయండి. అమ్మా, ఇంకోసారి ఇలాంటి ద్రోహం చేయమమ్మా. ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మా, ప్లీజ్ అమ్మా. వేదవతి గారు, అన్నపూర్ణాదేవి విగ్రహం మాకు వెంటనే ఇచ్చేయండి. రేయ్, నీలాంటి వాళ్ళు ఎందరో అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. రక్తం కక్కుకుని చచ్చారు. నువ్వెంతరా? మీరు మర్యాదగా దాన్ని మీ చేతులతోనే బయటకు తీసుకురండి. నేను బతికుండగా అది జరగదు. అయితే నా చేతిలో చచ్చిపోతారు. నేను 3 కౌంట్ చేస్తాను. ఆలోగా తెచ్చి ఇవ్వకపోతే నా చేతిలో దారుణంగా చచ్చిపోతారు. రేయ్, మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ అమ్మవారిని మాత్రం నీలాంటి బెదవులకి ఇవ్వడానికి మాత్రం మేము ఒప్పుకోనరా. కాల్చరా, కాల్చవు. 3 2 వదలు, వాణి. ఏమండి? అవని! రేయ్, ఆగు. రేయ్. వదలు, వదలు, రేయ్, ఆగు. రేయ్. వదలు, రేయ్. వదలు. అమ్మా! నో, నో, నో. ఏమైంది బంగారం? కృష్ణ, ఆ డేవిడ్ గ్యాంగ్ మన ఇంటికి వచ్చినట్టు, మన గురించి ఆ విగ్రహం డీల్ గురించి చెప్పేసినట్టు, చివర్లో వాడు అత్తయ్యను కాల్చబోతే ఆ బుల్లెట్ నాకు తగిలినట్టు పీడకలొచ్చింది. ఏంటి బంగారం ఇది? మన పెళ్ళైన దగ్గర నుంచి మనం ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉన్నామా చెప్పు? ఆఖరికి మన మొదటి రాత్రి రోజు కూడా అంతే. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతోంది. ఛే, జీవితానికి ఎంటర్టైన్మెంట్స్ కంటే టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. బంగారం, నీకొచ్చిన కళ నిజమైంది. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు గుమ్మం దాటక ముందే ఆపేయాలి. పద. నిహారిక మనకు కోఆపరేట్ చేయకపోతే నిహారిక గురించి వేదవతికి మీ కోడలితో మాట్లాడాలని వచ్చాం. నాతో ఏం మాట్లాడాలి?
నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదే. మాట్లాడాల్సింది మీతో కాదు. నేనే ఇంటి పెద్ద కోడల్ని. అనకూడదు గాని పెద్ద కోళ్ళవైనా సరే నీకేం గుర్తింపు ఉంది సిస్టరు? ఈ కోడలితో కాదు, వేరే కోడలితో మాట్లాడాలని వచ్చాం. మనం ఆపుదాం అనుకునే లోపలికి వచ్చేసారు. మనం బుక్ అయిపోయాను హారిక. పద. పెద్ద కోడలు కాదంటే రెండో కోడలు అయ్యుంటుంది. నిహారిక వచ్చింది కదా, ఏం మాట్లాడాలో మాట్లాడండి. అసలు మీరెవరో మాకు తెలీదు. మా కోడలతో మాట్లాడడానికి ఏముంది? ఏ విషయం గురించి మాట్లాడాలి? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వీళ్ళు ఎవరో ఏంటో అందరూ విచిత్రంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? మేము రానివ్వలేదమ్మా, సడన్ గా వచ్చేశారు. ఇదిగో బాబు, మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. దారి తప్పి వచ్చినట్టున్నారు. బయటికి వెళ్ళిపోండి. మీకే చెప్పేది, వెళ్ళండి. అలా మబ్బు మొహాలేసుకుని చూస్తున్నారేంటి? అసలు మీరు ఏ కోడలతో మాట్లాడాలని వచ్చారు? మీ ఇంట్లోని ముఖ్యమైన కోడలితో విగ్రహం విషయం మాట్లాడాలని వచ్చాం. అయిపోయాను. వీడు స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. ఏ విగ్రహం విషయం మాట్లాడాలి? అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి. దాని గురించి మా కోడలతో ఏం మాట్లాడాలి? నిహారిక, ఈ విగ్రహం ఏంటి? నీతో ఏం మాట్లాడాలమ్మా? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. మేం మాట్లాడాల్సింది మీ రెండో కోడలితో కాదు, మీ చిన్న కోడలు అవనితో. అవనితోనా? అవును. అవనితో ఏం మాట్లాడాలి? ముందు మీ చిన్న కోడలిని పిలవండి. అవని, అవని! ఈ డిస్టెంట్ బంగారం వీడు నీ గురించి చెప్తాడనుకుంటే నేను పిలవమంటున్నాడు. అదే అర్థం కావడం లేదు. ఈ డేవిడ్ గాడు నాకు మెంటల్ లేపుతున్నాడు. ఏంటత్తయ్యా? వీళ్ళు నీతో ఏదో మాట్లాడాలని వచ్చారమ్మా. మనింటి విగ్రహం గురించి మాట్లాడాలని అంటున్నారు. ఎవరు మీరు? నాతో విగ్రహం గురించి ఏం మాట్లాడాలి? చరణ్, మనమొచ్చిన పని గురించి చెప్పు. ఎస్ సార్. చూడండి అవని గారు, ఈయన ఇంటర్నేషనల్ ఛానల్కి డివోషనల్ డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. మీ కుటుంబ ఆచారాల గురించి తెలుసుకుని వచ్చారు. అమ్మవారి విగ్రహం గురించి, వేదవతి గారు పల్లెటూరులో జరిపే జాతరల గురించి అంతా తెలుసుకొని వచ్చారు. వేదవతి గారి తర్వాత పూజ గదిలోకి వెళ్ళగలిగేది మీరేనని, ప్రసాదం తయారు చేయగలిగేది మీరేనని తెలుసుకున్నాం. వేదవతి గారు, మీ ఇంట్లో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్. మీరు పర్మిషన్ ఇస్తే అవని గారిని మేం ఇంటర్వ్యూ చేస్తాం, డాక్యుమెంటరీ షూట్ చేస్తాం. వీళ్ళ స్కెచ్ ఏమై ఉంటుందబ్బా? అమ్మవారి గురించి, అవని గారి గురించి, ఈ కుటుంబం గురించి ప్రపంచానికి తెలియాలి. అవునండి, ఇలాంటి మహిమ కలిగిన అమ్మవారి పురాణాలు మరుగున పడిపోయాయి. అందరికీ తెలిసేలా చేయడమే మా బాధ్యత. అనకూడదు గాని మీ అందర్నీ చూస్తుంటే డాక్యుమెంటరీలు తీసే బ్యాచ్లా అనిపించడం లేదు. మీరు అంతగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మా అత్తయ్యని చేయండి. అవని గురించి అడుగుతున్నారేంటి? చూడండి, ఇప్పటి వరకు నేనెలాంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, డాక్యుమెంటరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు. నేను అనుమతించలేను. దయచేసి బయటికెళ్ళండి. అది కాదు వేదవతి గారు. సి మిస్టర్, మా అమ్మవారి గురించి తెలియాల్సిన ఊళ్లకు బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి మా అమ్మవారి విగ్రహం దొంగిలించే ప్రయత్నం జరిగింది. అందుకే
మాకిలాంటి విషయాలు ఇష్టం ఉండదు. మీరింకా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా అత్తయ్య మావయ్యల మాటే నా మాట. మా కులదైవమైన అమ్మవారికి నేనెప్పుడూ కాపలాగా ఉంటాను. ఎప్పుడూ ఏం జరగకుండా నేను కాపాడుకుంటాను. అమ్మవారు నా చేత ఎలాంటి సేవను చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి సేవను చేయించుకుంటున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూలో ఇచ్చే ఇష్టం నాకు లేదు. ఒకసారి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతాం. కుదరదండి. అపరిచితులు మా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. అలాంటిది మీరు అమ్మవారి వరకు ఎలా వెళ్తారు? అది కుదరనే కుదరదు. బయటికి నడవండి. అయినా మీకు ఎవరు అనుమతి ఇచ్చారని ఇలా వచ్చేశారు? హలో సార్, మా అత్తయ్య గారికి కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. వెళ్ళండి, ప్లీజ్ గోనా. ఐఎమ్ సేయింగ్ గో. మేం చాలా ఆశపడి వచ్చాం. మీరు మమ్మల్ని బయటకు పంపించేస్తున్నారు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. కమాన్. అమ్మయ్యా, ఎలాంటి రచ్చ చెయ్యకుండా కామ్గా వెళ్ళిపోయాడు. అనకూడదు గాని ఆ వచ్చినవాడు నీ వంక కృష్ణ వంక అదోలా చూసుకుంటూ వెళ్తున్నాడేంటి నిహారిక? అవునవును, నేను గమనించాను. అవనితో పనుండి వచ్చినవాడు నీ వైపు ఎందుకలా చూశాడు? ఆ విషయం వాడికి తెలుస్తుంది గాని నిహారికకి ఎలా తెలుస్తుంది వదినా? అవునక్క, వాళ్ళేమైనా నాకు పరిచయమా ఏంటి? వాళ్ళని మేమెప్పుడు చూడలేదు. అలాంటి వాళ్ళని పొరపాటున కూడా మన ఇంట్లోకి రానివ్వకూడదు. వచ్చిన వాళ్ళని చూస్తుంటే జెన్యూన్ గా అనిపించటం లేదు బావా. అవునవని, మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి మాట్లాడినట్టు నాకు అనిపించింది. అమ్మవారి గురించి తెలుసుకుని రావడం వేరు, మన ఇంటి పర్సనల్ విషయాలు తెలుసుకుని రావడం వేరు. మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ వాళ్లకు తెలిసినట్టు వాళ్ళ మాటల్లో బయటపడింది. ఏదో మోటివ్ తోనే వచ్చారు బావా. ఎక్కువ శాతం అమ్మవారి విగ్రహం గురించే అనిపించింది. బావా, నువ్వింకో విషయం గమనించవలేదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నిహారిక కృష్ణబావలు కంగారు పడ్డారు. అలాగే వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతారా అన్నట్టు చూశారు. అదీ కాక బావ అనుమానించినట్టు వాళ్ళు వెళ్తూ వెళ్తూ అన్నయ్య నిహారికల వంక అదోలా చూసుకొని వెళ్లారు. నిహారికకి వాళ్ళకి ఏదో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది బావా. నిహారిక దగ్గరికి వెళ్ళి మన స్టైల్లో అడుగుదామా? మనం అడిగితే మాత్రం బయటపడే రకం కాదు కదా. కాస్త భయపెట్టి అడుగుదాం బావా. టెన్షన్లో నిజాలు బయటపడతాయేమో. కారణం లేకుండా నిలదీశారని తిరిగి అమ్మ వాళ్ళ దగ్గర మన మీద నెగిటివ్గా చెప్తుంది. అవని, ఇప్పుడు అలాంటి ప్రయత్నాలొద్దు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పలేను గాని వాళ్ళు రావడం వెనుక ఏదో రహస్యం మాత్రం ఉంది బావా. మన ఇంటి విషయాలు వాళ్ళకింకా లోతుగా తెలుసని నా అభిప్రాయం. ఈ విషయం గురించి మనం కంట కనిపెడుతూ ఉందాం. దొంగలు దొరకకుండా ఉంటారా ఏంటి? నిన్ను నన్ను టార్గెట్ చేసి ఏం చేసినా పర్వాలేదు బావా. ఏడుస్తాము, కొన్ని రోజులు బాధపడతాం, తర్వాత ఆ సమస్య నుంచి బయటపడతాం. ఇంటి మీదకి ఏదైనా తీసుకునొస్తేనే ప్రాబ్లం. అత్తయ్య ప్రాణాలకి ప్రమాదం, ఇంటి పరువు ప్రతిష్టలకి ప్రమాదం. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరి మీద మరింత ఫోకస్ చేద్దామని. వదిలేద్దాం బంగారం. ఏం వదిలేద్దాం? పంతాల్ని, పట్టింపుల్ని, అవని మీద యుద్ధాన్ని, అమ్మవారి విగ్రహాన్ని, అన్నిటినీ వదిలేద్దాం. వదిలేసి ఇద్దరం చిడతలు పట్టుకొని భజన చేసుకుందామా? బంగారం, అప్పుడప్పుడు పల్లెటూరులో జరిగింది తలుచుకుంటే ఇది పడిపోతుంది బంగారం. వీరుడిని, శూరుడిని, గతంలో పోలీసులని ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించాను అని ప్రగల్భాలు పలికిన వాడివి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఆ రోజులు వేరు బంగారం. అప్పుడు తాడు బొంగరం లేదు, పెంపుడు అమ్మ అయ్యలకు సంపాదన లేదు,
చదువు సంధ్యలు నాకు లేవు. బారుల్లో తిరిగినా, రోడ్డు మీద పడుకున్నా అడిగేటోడే లేడు. ఇప్పుడు అలా లేదు కదా. జిందగీ పూరా బదలుగా. ఇప్పుడు ఏదన్నా తేడా కొట్టిందనుకో, కేరా ప్లాట్ఫామ్ అయిపోతాం. ఎచ్చి, ఇంత పిరికోడ్లా మాట్లాడతావని అనుకోలేదు. బంగారం, ఆ డేవిడ్ గాడు డాక్యుమెంటరీ డైరెక్టర్లా వచ్చాడు కాబట్టి సరిపోయింది. వాడు కనుక నోరు విప్పి నిజం చెప్పుండింటే అమ్మ మన ఇద్దరిని ఇంట్లోనే ఊరేసి ఉండేది.